బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ అతని సోదరుడు రాము కస్టడీ ఇవాల్టితో ముగిసింది. 5 రోజుల పాటు ఈ కేసులో జోగి బ్రదర్స్ ను పోలీసులు ప్రశ్నించారు. ఇవాల్టితో గడువు ముగిసింది. 5వ రోజు విచారణలో భాగంగా నేడు జైలు నుంచి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. మరో నిందితుడు జనార్దన్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. కాసేపట్లో జోగి బ్రదర్స్ ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్, చెప్పండి, మరి విచారణలో జోగి రమేష్ ఏ అంశాలని ప్రశ్నించారు అనే సమాచారం ఉంటే తెలియజేయండి. మహిజా, ఏదైతే ఈరోజు జోగి బ్రదర్స్ సంబంధించి ఏదైతే కస్టడీకి సంబంధించి 5వ రోజు విచారణ అయితే ఈరోజు కొనసాగిన పరిస్థితుంది. ఇప్పటి వరకు అంటే మరి కాసేపట్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని ముగించి అనంతరం ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ కోర్టుకు అయితే మాత్రం జోగి రమేష్ని హాజరుపరిచే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ గత 4 రోజులకి అయితే మాత్రం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఏదైతే కల్తీ మద్యం తయారీ సంబంధించి ఎక్కడైతే ములకల చెరువు నుంచి ప్రారంభమైనటువంటి కల్తీ మద్యం ఏదైతే ఉందో ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి ఆ ముడిసరికి వచ్చింది, అదేవిధంగా స్పిరిట్ని ఎవరు తీసుకొచ్చారో, అదేవిధంగా మూతలు, అదేవిధంగా బాటిల్స్, ఇట్లా తదితర విషయాలు వీటన్నిటిని గురించి కూడా ఏసీబీ అధికారులు అయితే కొన్ని ప్రశ్నలు అయితే మాత్రం సంధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సిట్ అధికారులు ప్రధానంగా ఏదైతే జోగి రమేష్కి అదేవిధంగా అద్దేపల్లి బ్రదర్స్కి అంటే వాళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అన్న కోణంలో అయితే మాత్రం తొలి రోజు అయితే మాత్రం విచారణ జరిపిన పరిస్థితి ఉంది. తర్వాత 2వ రోజు నుంచి కూడా ఏదైతే అద్దేపల్లి బ్రదర్స్ ఎలా కల్తీ మద్యాన్ని తయారు చేశారు, అదేవిధంగా ఆఫ్రికాకి వెళ్ళి ఎలా తయారు చేశారు, అదేవిధంగా ఎన్నిసార్లు వీళ్ళిద్దరూ జోగి రమేష్ అదేవిధంగా జనార్దన్ రావు ఎన్నిసార్లు సమావేశం అయ్యారు, ఈ విషయాలన్నిటి మీద అయితే కూబీ లాగిన పరిస్థితుంది. అదేవిధంగా ఏదైతే 4 రోజుల పాటు కస్టడీ అడిగారో ఆ 4 రోజుల పాటు కస్టడీలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం జోగి రమేష్ అదేవిధంగా జోగి రాముల దగ్గర నుంచి విచారణలో భాగంగా అయితే మాత్రం పలు విషయాలను కీలక విషయాలను అయితే మాత్రం అడిగి అయితే దానికి సంబంధించిన కూబీ అయితే లాగిన పరిస్థితుంది. అదేవిధంగా డిసెంబర్ 9 వరకు అయితే మాత్రం ప్రస్తుతం రిమాండ్ అయితే మాత్రం ఏసీబీ కోర్టు అయితే విధించడం జరిగింది. మొన్న మధ్య అంటే మంగళవారం నాడు కోర్టుకు హాజరైన పరిస్థితిలో రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం మళ్ళీ డిసెంబర్ 9కి అయితే మాత్రం రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కస్టడీ కోరారు ఏసీబీ అధికారులు, అదేవిధంగా సిట్ అధికారులు. ఈ నేపథ్యంలోనే దీన్ని కస్టడీని ఇస్తూ 4 రోజుల పాటు కస్టడీని ఇస్తూ ఏసీబీ కోర్టు అయితే మాత్రం ఎక్సైజ్ కోర్టు అయితే మాత్రం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే గతంలో ఏం జరిగిందంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారులను ఎలా అడ్డుకున్నారు, అదేవిధంగా ముడుపులు ఎలా వెళ్ళినాయి అన్న అంశాలను కూడా అధికారులు అయితే ప్రశ్నలను అయితే మాత్రం సంధించారు. ఏదైతే జోగి రమేష్ వెనక ఉన్నారు, అండగా ఉన్నారు అని జనార్దన్ రావు కావచ్చు, జగన్మోహన్ రావు కావచ్చు ఇచ్చినటువంటి వీడియో వాంగ్మూలాలు ఏమన్నాయో అవన్నీ కూడా కీలకంగా మారిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజంతా ఎక్సైజ్ అంటే ఏదైతే గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయం ఉందో కార్యాలయంలో అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రశ్నించారు. మరి కాసేపట్లో మాత్రం కోర్టులో అయితే హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. మైజా రైట్. మరి అద్దేపల్లి జనార్దన్ రావు అదేవిధంగా జగన్మోహన్ రావుకున్న సంబంధాలపై పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి. మైజా, అద్దేపల్లి జనార్దన్ రావు ఏదైతే A1గా ఉన్నటువంటి ఆయన, అదేవిధంగా A2గా ఉన్నటువంటి ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా కల్తీ మద్యం తయారీలో కీలకమైన వ్యక్తులుగా అయితే మాత్రం పరిగణించారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి అంటే జోగి రమేష్తో అదేవిధంగా జోగి రాములతో వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఎట్లా ఉన్నాయి అనేది మొదటి నుంచి కూడా ఏదైతే సిట్ అధికారులు అయితే మాత్రం కూబీలాగారు. అంటే వీళ్ళు కలిసిన సమావేశాలు జరిపినటువంటి ప్రదేశాలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను అయితే పరిశీలించారు. అదేవిధంగా వాట్సాప్కి సంబంధించి కూడా వాటిని మెసేజెస్ను కూడా వీళ్ళు డీకోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఏదైతే ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ సేకరించిన అనంతరమే జోగి రమేష్ అరెస్ట్ అయితే జరిగింది. ఏదైతే కొంతకాలం అంటే రిమాండ్ ఖైదీగా నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న పరిస్థితిలో పలుమార్లు అధికారులు అయితే మాత్రం కస్టడీకి ఇవ్వమని కోరిన పరిస్థితి ఉంది ఎక్సైజ్ అధికారులు. కానీ కోర్టు తొలుత అయితే మాత్రం 2 సార్లు రిమాండ్ విధించడం, అదేవిధంగా 3వ సారి అయితే మాత్రం కస్టడీకి ఇవ్వడం జరిగింది. కస్టడీలో పలు కీలక అంశాలు
తేలవలసి ఉంది. సో ఆ తేలిన అనంతరం అయితే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఛార్జ్ షీట్ అయితే మాత్రం ఫైల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ ఉందో దాని నుంచి పోలీసులు కస్టడీకి ఇచ్చారు. పోలీస్ కస్టడీలో ఏదైతే ఈరోజు ఈ 4-5 రోజులు కీలకంగా మారినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న అనంతరం ఇప్పుడు కోర్టుకు హాజరుపరచనున్నారు. తుదిగా అయితే మాత్రం కోర్టులో అయితే మాత్రం ఏదైతే అధికారులు ఏవైతే విచారణ జరిపారో దానికి సంబంధించిన అంశాలను అయితే మాత్రం కోర్టు ఎదురైతే ఉంచే అవకాశం అయితే ఉంది. మహిజ. రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.